హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఆర్థమెటిక్స్ క్లాసెస్ లో భాగంగా ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 2 numbers are 17% and 50% more than third number respectively. The ratio of 2 numbers is అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎస్ఎస్సి ఎంటీఎస్ లో 2020లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 17% మరియు 50% ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యల నిష్పత్తి ఏంటి అట. సో థర్డ్ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, థర్డ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకోండి. ఇవి రెండు దీనికంటే థర్డ్ నెంబర్ కంటే 17% ఒకటి 50% ఒకటి ఎక్కువ అని అంటే 100 ప్లస్ ఆ నెంబర్ని కలపండి. అప్పుడు ఒకటి ఏమవుతుంది 117 అవుతుంది అండ్ ఇంకోటి ఏమవుతుంది 150 అవుతుంది. సో మనల్ని అడిగింది నిష్పత్తి అడిగిండు కాబట్టి ఈ ఏ నెంబర్స్ అడిగిండు, ఫస్ట్ 2 నెంబర్స్ అడిగిండు కాబట్టి వీటి నిష్పత్తిని తీసుకోండి. సో జనరల్ గానైతే ఈ మూడింటిని అడిగితే 3 చేయాలి, కానీ అక్కర్లేదు, రెండింటిని అడిగింది కదా కాబట్టి ఈ వీటి నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో క్యాజువల్ గా ఈ రెండింటిని దేంట్లోనైనా క్యాన్సల్ అయితే ఏమో చూడండి. సో ఇవి రెండు కూడా 3లో క్యాన్సల్ అవుతాయి. 3 జా 9, ఇంకా ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 27 అవుతుంది. సో 3 9 జా 27 అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 5 జా అండ్ 0 కాబట్టి ఇవి రెండు 339 జా 117 అండ్ 350 జా 150 అవుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్ గా చేసేయచ్చు. ఒక నెంబర్ మనకు తెలియదు, దాన్ని 100 అనుకున్నాం. ఆ నెంబర్ కంటే ఇది రెండు ఏ శాతంలో ఎక్కువ ఉంటే ఎక్కువ కలపాలి, ఒకవేళ తక్కువ అని అంటే 100 నుంచి లెస్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ m minus 1 by m equals to 7, then m square plus 1 by m square is equals to how much అని చెప్పేసి అడిగాడు. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, ఇక్కడ భేదం డిఫరెన్స్ ఉంది. m మైనస్ 1 by m అని చెప్పి ఇచ్చాడు మనకి. అడిగిందేమో m స్క్వేర్ ప్లస్ 1 by m స్క్వేర్ అన్నాడు. ఇక్కడ ప్లస్ ఉంది. సో అటువంటి సందర్భంలో దీన్ని కూడా ప్లస్ లోకి మార్చుకోవాలి. సో ఏ విధంగా మార్చుకుంటామనంటే, ఇక్కడ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి. x మైనస్ 1 by x అనేది సమ్ k అయితే ప్లస్ కావాలి, ఇలా ఇది మైనస్ ఇచ్చి ప్లస్ కావాలనుకున్నప్పుడు x ప్లస్ 1 by x అనేది ఏమవుతుంది అని అంటే అండర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ మనకి k అని అంటే 7 అనమాట. కాబట్టి ఏం చేయాలి, దీని ప్లేస్ లో k అని అంటే 7 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి m ప్లస్ 1 by m అనేది వస్తుంది. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49 ప్లస్ 4 చేస్తే రూట్ 53 వస్తుంది అనమాట. ఇది m ప్లస్ 1 by m వాల్యూ. మనకు అడిగింది ఏంది, m స్క్వేర్ ప్లస్ 1 by m స్క్వేర్ అడిగాడు కాబట్టి దానికి కూడా ఫార్ములా ఏముంది, స్క్వేర్ లో అడిగితే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఫార్ములా అనేది k స్క్వేర్ మైనస్ 2 అంటే x ప్లస్ 1 by x ఈక్వల్స్ టు k అయితే x ప్లస్ 1 by x ఈక్వల్స్ టు k అయితే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ k అని అంటే రూట్ 53 కాబట్టి దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, m స్క్వేర్ ప్లస్ 1 by m స్క్వేర్ అనేది మనకి అండర్ రూట్ ఆఫ్ 53 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అనమాట. సో ఈ స్క్వేర్ కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇప్పుడు మిగిలింది ఏంది, 53 మైనస్ 2 చేస్తే 51 అనేది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x ఈక్వల్స్ టు రూట్ 7 అంట, దెన్ ఫైండ్ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఏమంటున్నాడు, రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x అనేది రూట్ 7 అయితే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో యాజ్ యూజువల్ గా ఆల్జీబ్రా క్వశ్చన్ లో ఇట్లాంటివి చాలా వస్తుంటాయి. చూడండి ఏ విధంగా చేయాలనంటే, మనకు x ప్లస్ 1 by x కావాలి, అప్పుడు x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని x లోకి మార్చాలంటే ఏం చేయాలి, సో దీనికి జస్ట్ ఏం చేయండి అంటే దీనికి స్క్వేర్ చేయండి, మైనస్ 2 చేస్తే x ప్లస్ 1 by x వాల్యూ వచ్చేస్తుంది. x వాల్యూ x ప్లస్ 1 by x వాల్యూ కావాలనుకుంటే ఇవ్వబడినటువంటి ఈ దీనికి స్క్వేర్ చేసి మైనస్ 2 చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ చేస్తే ఈ 2 కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది 7 మైనస్ 2 కాబట్టి దట్ ఈక్వల్స్ టు 5 అవుతుంది అనమాట. సో x ప్లస్ 1 by x అనేది 5 అవుతుంది అనమాట. అప్పుడు మనకు కావాల్సింది x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అనేది కావాలి. x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ కావాలి అని అంటే x ప్లస్ 1 by x ఈక్వల్స్ టు k అయితే దెన్ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈక్వల్స్ టు k క్యూబ్ మైనస్ 3k అనేది ఫార్ములా. ఇక్కడ k ఈక్వల్స్ ఏముంది 5 అనమాట. కాబట్టి దీంట్లో ఆన్సర్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి
కే క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3k 3 ఇంటూ 5 చేస్తే 5 క్యూబ్ 125 మైనస్ 15 చేస్తే 110 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఎట్లొచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. కాన్సెప్ట్ ఏంది అని అంటే మనకి ఎక్స్ కావాలి, ఇది స్క్వేర్ లో రూట్ ఉంది, రూట్ తీసేయాలి అని అంటే స్క్వేర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ చేసినాం అనుకోండి, ఇటువైపు మనకి దీన్ని స్క్వేర్ చేస్తే √7 ఉంది కదా ఇచ్చింది, స్క్వేర్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే √x స్క్వేర్ ప్లస్ 1/√x స్క్వేర్ బి స్క్వేర్ అంటే ప్లస్ 2 ఇంటూ √x ప్లస్ √x ఇంటూ 1/√x అనేది అవుతుంది దీని విలువ. ఇటువైపున ఏమవుతుంది, ఈ స్క్వేర్ కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 7 మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ √x 1/√x క్యాన్సిల్ అయిపోతుంది. √x స్క్వేర్ అంటే ఎంత, x, 1/√x స్క్వేర్ అంటే ఎంత, 1/x అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ 2 ఉంది కదా, ప్లస్ 2 ఈక్వల్స్ టు 7. సో మనకి x ప్లస్ 1/x కావాలి కాబట్టి ఈ 2 అటు తీసుకపోతే 7 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 5 అనమాట. కాబట్టి ఇంత చేయం కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి కాబట్టి ఇది గుర్తుంచుకోండి అని చెప్పారు. ఓకేనా, సో ఇలా చేయండి. ఇటువంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.